సాతాన్ని. చూద్దాం ఏం సవాలు విసిరిందో, ఎలా విసిరిందో, ఏం చేసిందో. రే మన గురువు ఎక్కడ్రా? గురువు ఇంకెలా ఉంటారు గురువా? జబ్బులతో, రోగాలతో, అప్పులతో ఆగలేక వేగలేక ఒక్కొక్కరిగా పైకి పోతున్నారు గురువా. అవునవును అవునవును. ఓకే ఓకే. వాళ్ళు పరలోకంలో పోకుండా ఉండాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చేయకూడదు, అవునవును అవునవును, వాక్యం చదవకూడదు, అవునవును అవునవును, మరి ముఖ్యంగా బాప్తిస్మం అస్సలు తీసుకోకూడదు. ఆ పని చేయాల్సింది మీరే. అవునవునుతో సరిపోతున్నారట. రంగులు అందుకోండి. అదిగో ఆ క్రైస్తవుడు వస్తున్నాడు, ఆ చేతిలో బైబిల్ ఉంది, వాడు ప్రార్థన చేయబోతున్నాడు. చెడగొట్టాలి చెడగొట్టాలి. గురువా గురువా నన్ను అల్లమంటావా? ఆనాడు యోబుని యో అనిపించింది నేనే గురువా, నేనే. నువ్వేనా? అవును గురువా. అందుకే దేవుడు డబలాపర్ బుద్ధి ఇచ్చాడు. నీ వల్ల పక్కపో. ఇంకెవడొస్తాడు రా? నేను వెళ్తాను గురువా. మరి ప్రార్థన చేయకుండా నేను ఆపుతాను. ఆపుతాను గురువా. నీ ఊపిరి ఆపి వెళ్ళు. వాసన ఎక్కడా? వాసన ఎక్కడా? కుళ్ళు వాసన ఎక్కడెక్కడా? కుట్ర వాసన ఎక్కడెక్కడా? ఇంకెక్కడ? వీడి దగ్గరే. గురువా వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా వీడికన్నా బాగా చదివితే కుళ్ళు, మంచి మార్కులు వస్తే కుళ్ళు, వీడికన్నా అందంగా ఉంటే, ఎవరైనా వీడికన్నా మంచి బట్టలు వేసుకొస్తే కుళ్ళు, ఇంకా వీళ్ళ సంఘం విషయానికి వెళ్తే ఎవరైనా స్టేజ్ ఎక్కి కుళ్ళే కుళ్ళు, వర్షిప్ చేస్తే, కుళ్ళే కుళ్ళు, పాటలు పాడితే, కుళ్ళే కుళ్ళు, ప్రార్థన చేస్తే, కుళ్ళే కుళ్ళు. అరే అప్పిగా ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు అనుకున్నావురా? ఆలకించడు. లెగు ప్రార్థన ఆపే. వెరీ గుడ్ రా గురువా. చూసాగా అలా ఆపాను. అయ్యా. థ్యాంక్ యూ గురువా. నేను ఒక సాధారణ మనిషిని, కుళ్ళు నాలో లోపంగా ఉండొచ్చు, అయినా సరే ప్రార్థనతో కుళ్ళు చేయించడానికి నేను ప్రార్థిస్తాను. గురువా వేస్ట్ ఫెలో. ఇంకెవరు వెళ్తారా? గురువా నేను వెళ్తా. గురువా 6 అడుగులు ఆచిన బాగుంది. ఐ టేక్ ద ప్రాజెక్ట్. అక్కడే ఉండు. పోలవరం ప్రాజెక్ట్ లేట్ చేయబాక. మీదకి వచ్చి కొట్టనట్టుంది. అటు చాలు. అలాగే గురు. రే వేస్ట్ ఫెలో, యు ఆర్ వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో. నువ్వేం చేయగలవురా? ఏం చేయగలవురా? నువ్వేం చేయలేవరా? ఏం చేయలేవు. నీ వల్ల ఏది కాదురా. ఏం కాదు. నీకు ఎలా కాదురా? పాడు రూపంలో చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? పాడరా. పాడాబి ముందు త్వరగానే పాడందుకో. అలాగే గురువా. ప్రియమైన యేసయ్యా. ఏమన్నావు ఇప్పుడు? వాళ్ళ అలవాట్లో నా పొరపాటు. గుండె జారిపోయిందిరా. పొరపాటు నా పేరు పెట్టి పిలవమాకరా. నువ్వు ఆయన పిలుస్తున్నట్టుంది. సరిగ్గా పాడు. ప్రియమైన వేస్ట్ అయ్యా, వేస్ట్ కే రూపమా, నువ్వెంత వేస్ట్ ఓ దేవుడు, దేవుడు ఓ వేస్ట్ గా ఓ రప్పారా, నువ్వే లేకైక తిక్కల్రా, ఆ వేస్ట్ ఫుల్ ఆ యూజ్లెస్ నువ్వేనయా నీవేనయా నీవేనయా నన్నంటావే. అది చెడగొట్టావు. నీ పనికిరాని వాడిని, ఇప్పుడు పనికిరాని వాడిని కావచ్చు, పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన గొప్ప దేవుడు నా దేవుడు. నేను ఆయనకి ప్రార్థన చేస్తాను. ఇక నా ప్రార్థన నేను కొట్టేది ఆయన కొట్టాం, బండను కొట్టిన ఒకటే. వదిలేండి. ఎవడెళ్తాడు రా? గురువా నేను వెళ్తాను గురువా. వాడిని నేను చెడగొడతా. మరే నువ్వు వేరడంతే ఉన్నావు కదరా. పర్లేదు గురువా నేను చెడగొడతా. నీ వల్ల అవుద్దా? అవిద్ది. సరే కానీ ఆల్ ద బెస్ట్. రేపిగా నీ వల్ల అంతా చెప్పే కదా. కప్పు మొహోడా, కప్పు మొహోడా. నీ చెప్పు తీసి నేనే కదరా. అవునరా. నీకు ఇలా కాదు. దిస్ ఈజ్ సాంగ్ ప్లీజ్. సాంగ్ తో పాడతావా? ఎస్ గురువా. కానీ జబ్బమ్మ జబ్బు అప్పి గట్లగాడికి లేలే సబ్బు అప్పి గట్లగాడికి రుబ్బమ్మ రుబ్బు అప్పి గట్లగాడినే లేలే సబ్బు అప్పి గట్లగాడినే అప్పి గట్లగాడే అప్పి గట్లగాడే అప్పి గట్లగాడే అప్పి గట్ రేపిగా నీ క్యాన్సర్ కదరా. అవును. నీ క్యాన్సర్ చచ్చి పెట్టి నేనే కదరా. అవును. నువ్వు చచ్చిపో.
దేవుని తిట్టి ప్రార్థన మానే చచ్చిపో గురువా చూసావు ఎలా చెడగొట్టాను అంతా అన్నావు చూసావు ఎలా చెడగొట్టాను పెట్ట కొంచెం కోతగానం అంటే నువ్వేరా గురువా అయ్యా అవును, నా శరీరం అంతా రోగమే. అయినా సరే నా తండ్రి పరమ వైద్యుడు, చనిపోయిన లాజరు లేపిన ద గ్రేట్ హీలర్. నా రోగానికి ఒక లెక్క కాదు, నా రోగాన్ని తగ్గించకపోయినా పర్వాలేదు, నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నీ వాళ్ళు ఎందుకు చచ్చిపోయినాడు? ఎవడున్నాడు రా? గురువా నేనున్నాను గురువా. ఉన్నావా? చెడగొడతావా? చెడగొడతాను గురువా. చెడగొట్టు. అపజయం అంటే అప్పికెట్లగా ఆడే, ఓటమి అంటే అప్పికెట్లగా ఆడే, ఆరిపోయే దీపం అప్పికెట్లగా ఆడే, లేనేలేదు రూపం, అప్పికెట్లగా ఆడే, అప్పికట్లగా ఆడు. అపజయానికి అడ్రస్, ఏరాపకి ఓటమి. ఈడే గురువా. వీడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు కదరా. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, పీజీ నుంచి వరకు అన్ని ఫెయిల్ కదా గురువా. పీజీ వరకు. వెరీ గుడ్ రా. వాడు ఓటమిని గుర్తు చేసి భలే జడగొట్టావు. ఇంకా ఆడు ప్రార్థించేయడం లేచి వెళ్ళిపోతాడు. అయినా విజయాన్ని నీ వెంబడించిన అవసరం లేదు. నా యేసు నాతో ఉండగా విజయం నా సొంతం అవుతుంది. నేను ప్రార్థన చేస్తాను. ఎవరున్నారో చదువుతాడు? గురువా. నువ్వు వెళ్తావా? వెళ్ళి వెళ్తా. పాపం అంటాడేంటి? అయ్యో బాబేంట్రా, ఇది నువ్వు చేసిన పాపం. అన్ని పాపాలు కదరా, ఎన్నో పాపాలు చేసావు. అన్ని పాపాలు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించాడు. అందుకనే నీ పాపాలని మాటలా కాదు పాటలాగా చెప్తా, వినుకో. పాడు. పాపిగాడు పాపిగాడు పాపాలెన్నో వీడు చేశాడండి, ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 పాపం నువ్వు చేశావు. పాపి 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 ప్రార్థన ఎందుకు చేస్తావు? అరే ఆపేరా ప్రార్థన, ఆపే. చూసావా ఎలా జరగట్టేనా? పాపం కూర్చొని వాళ్ళు లేచాడు పైకి. నీ పాపినే పుట్టిన ప్రతి వ్యక్తి పాపం నుంచి జన్మిస్తాడు. పరిశుద్ధుడైన నా తండ్రిలో నీ పరిశుద్ధుడను. నేను ఆయన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధిని చేసే కుదరండి పాపిని పట్టుకుని. గురువా ఇప్పటికైనా నాకు అవకాశం ఇవ్వు గురువా. నీ సెక్రటరీని అనిపించుకుంటా. ఏమో త్రిపులాపురతో జీతం నా భయం లేదు గురువా, సింగిల్ ఆఫర్ కూడా లేకుండా చేస్తా. అంతేనంటావా? అంతే గురువా, అంతే. ఎరగదీసేయి. తీసేస్తా. సీనియర్టీ మొత్తం ప్రయోగించు. ఏరా అప్పిక, ఓరోరే అప్పిక. ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటుంది, నీకు తాటు పోవటం యాంగ్రీయే కదరా, జాంగ్రీ మొహం. అవును. అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా? అస్సలు ఆలకెచ్చాడు. ఒరే నువ్వు ప్రార్థన మానేరా గురువా. వీడికో సాంగ్ చేసుకుంటా గురువా. ప్రార్థన చెయ్యొద్దయ్యా, అప్పిగా నీకు దండం పెడతానయ్యా. అబ్బే ప్రార్థన చెయ్యొద్దయ్యా, అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ప్రార్థన చెయ్యకు బారుకు వెళ్ళు, బీరే కొట్టు, నీకు నచ్చించే సేవయ్యా. అప్పిగాడా పాపం చేయరా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా. చూసావా గురువా నా పవర్? వాడు వెళ్ళిపోతాడు గురువా, ప్రార్థన చేయండి ఇంటికి వెళ్ళిపోతాడు. అదిగో గురువు వెళ్ళిపోతున్నాడు. భయపడ్డా మా బంగారు కూడా కోపడ్డం పాపం కాదు, అలాగని సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని కలిగి ఉండడం పాపం. సాధ్యమైనంత వరకు కోపం తగ్గించుకోవడానికి నేను ప్రార్థన చేస్తాను. చిన్న దెయ్యం పట్టుకోరా, ఆయన ఎవడో బెలవలు పట్టుకుంటారా? చిన్న దెయ్యం పిలుస్తుందిరా. మీ వల్ల కాదురా, గురువుని నేను జరగడుతో చూడండి. చూస్తున్నారా? జాగ్రత్త గురువా. జజ్జో 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 పాడుకో 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 జజ్జో. ఏం తీరు కూడా పడుకున్నారు? మరి నిలబడి నిద్రపోతున్నాను. పాడిన పాటకి నిలబడి పడుకోవాలో పడుకొని పడుకోవాలో నాకు తెలియట్లేదు గురువా.
మీరేంటి ఇలా వచ్చారు? సాతాను మిమ్మల్ని ఎంతగానో శోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. బ్రదర్, దావీదు వేకునే లేచి ప్రార్థన చేశాడు, విజయాలెన్నో పొందాడు, రాజ్యానికి రాజుగా మారాడు. యేసయ్య ఎడతెగని ప్రార్థన చేసి శోధనలు ఎన్నో జయించాడు. యేసయ్య చెప్పాడు, సాతాను క్రియలు లయపరచడానికి ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక చేయజెండ, ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన చేయకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఉండడానికి సాతాను గాడు ఎన్నో సవాలు అనిపిస్తాడు. వాటన్నిటిని జయించాలంటే ఒకటే మార్గం, వేకువజాము ప్రార్థన. వేకువజాము ప్రార్థన చేయండి, సాతాను కాడిని విరగొట్టండి. బ్రదర్, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రార్థన మాత్రం, వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టమా బ్రదర్. ప్రార్థన చేసుకుని దేవునికి సాయం మీతో ఉంటాను బ్రదర్. నేను ఇంకా ప్రార్థన చేయాలి, దేవుళ్ళు బలపడాలి, నేను రక్షణ పొందుతాను, నేను ఆపరేషన్ తీసుకుంటా, నేను ప్రార్థన చేస్తాను. రక్షణ పోతారంట్రా. పడుకున్నారా లేకో అయ్యా, ఏసీ పెట్టమంటావా 24 hours? ఒరే ఒరే సేమ్ పంది, నువ్వు అసలు తెయ్యనమాటరా. ఏంద్రాడు రచ్చ తీసుకున్నాడట్రా. గురువా, మేము కనీసం ప్రార్థన ఆపడానికి ట్రై చేస్తాం, నువ్వు వేగంగా రక్షణలోకి తీసుకెళ్ళిపోయావు గురువా. అంటే నేను అనుకోలేదురా. సరేలే, అని టార్చర్ పెట్టండి, మెంటల్ టార్చర్. అది చచ్చిపోవాలా ప్రేరేపించండి. ఓరి అప్పిగా చచ్చిపో. నీకు ముక్కు నిండా కోపమే, చచ్చిపో. ఒళ్ళంతా కోపమే, చచ్చిపో. నువ్వు ఎవరిని చూసినా కోపడుతూ ఉంటావు కదా. చచ్చిపోరా, చచ్చిపో. అరే పాపి, నువ్వు ఎన్నో పాపాలు చేస్తావు కదా. అవును, పాపాలు చేయరా. చచ్చిపో. రే నీకు ఒళ్ళంతా చెప్పే, చచ్చిపో చచ్చిపో చచ్చిపోతావు. ఏ అపచారం చేసినోడా, చచ్చిపో చచ్చిపో. ఓటమి, చచ్చిపో చచ్చిపో. చచ్చిపో. రే, నువ్వు ఒళ్ళంతా కుళ్ళే కదరా, కుళ్ళు పోతాడా, చచ్చిపో. రే వేస్ట్ ఫెలో, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. నువ్వు చచ్చిపో, చచ్చిపో వేస్ట్ ఫెలో, 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 చచ్చిపో చచ్చిపో వేస్ట్ ఫెలో, చచ్చిపో యేసయ్య వేస్ట్ ఫెలో, చచ్చిపో. యేసయ్యని పిలుస్తా. యేసయ్య వస్తాడా? రాడు. చచ్చిపో 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 చచ్చిపో. రేయ్, యేసయ్య వస్తున్నట్టున్నాడు రా. అదిగో వస్తున్నాడు రా. ఎవరిని పిలిస్తే చాలు అంటే చాలు తురుక్కొని చేస్తాడు. పారిపోదామా? ఓ ఏయ్, ఆయన అటాక్ చేయండి. ఏసీ ఆగిపో. చూసావా ఎలా అయిపోయాడు? ఇంకెందుకు నచ్చదు, ఇలా అటాక్ చేయండి. అప్పుడంటే ఏదో చేయగలరా? ఎరగదేయండి. అది అది అలా బంధించాలి, అలా బంధించాలి. నేను చూస్తా, అది ఏ సయంతో నేను చూస్తా. నువ్వు అయిపోయావు. నా వల్ల కూడా కాదు బాడు. నన్ను క్షమించు. ఒక్కసారికి గురువా, దగ్గరికి వెళ్ళి తల్లిదంటావు. చూశాడు, చూస్తున్నాడు కోపంగా. కోపం చూస్తున్నాడు ఆయన. మరి చూడకుండా ఉంటాడేంటి? ఆయన అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. ప్రార్థన చేస్తే చాలు వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, గోడ దొరుకుతాడులే, బా వెళ్దాం. అదిగో వాడు మీటింగ్ రాకుండా అవునవును, వాడు దిక్కులు చూస్తున్నాడు. అదండి ఇక ఆడే మన గురి. దేశీ